ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో అంటే ఈ మధ్యన చాలా మంది అంటే నేను చాలా దేవుళ్ళ మీద వీడియోస్ చేశాను, మంత్రాలు, పూజలు, వ్రతాలు చెప్పాను. కానీ కొన్ని అంటే చాలా యూత్ కనెక్ట్ అయ్యేది హనుమాన్కి అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. అసలు దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. దాని తర్వాత ఏంటంటే మనం యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఎవరైనా 22 ఆర్ఎల్స్ ఒక 16 ఏజ్ నుంచి ఒక 30 ఏజ్ దాకా గ్రోత్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత అంటే ఆ ఏజ్ గ్రూప్లో కొంచెం ఓల్డ్ అయిపోయిన తర్వాత ఎట్లాగో ఎనర్జీ తగ్గిపోద్ది కదా. సో ఇలాంటప్పుడే మనకి స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే కెరియర్ గ్రోత్ ఉండడానికి కానీ, పెళ్ళి అవ్వడానికి కానీ, లేకపోతే ఏదైనా మంచి మంచి జాబ్స్ రావడానికి కానీ, లేకపోతే మంచి మంచి ఎగ్జామ్స్ పాస్ ఈ టైం స్పెన్ 16 to 30 ఇయర్స్ అనేది టైం స్పెన్. అన్నిటికి కూడా ఇవన్నిటికి కూడా మనకి స్ట్రెంగ్త్ చాలా కావాలి, బలం కావాలి. బలం అంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే నేను చేయగలుగుతాను, నాకు తప్పకుండా వస్తుంది అనే గట్టి స్ట్రాంగ్ విల్ పవర్ కూడా కావాలన్నమాట. ఆ విల్ పవర్ మనకి ఒకవేళ యాజ్ ఎ పర్సన్ నాకు విల్ పవర్ తక్కువ ఉన్నా కూడా మనం హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ విల్ పవర్ అనేది ఆయన ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇందులో కానీ ఆయన స్ట్రెంగ్త్ అసలు ఆయన బలం అసలు ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత అనేది మనకు తెలిసిందే కదా. సో ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి చాలా అవసరం. సో ఇట్లా చూసుకుంటే సుందరకాండ పారాయణం చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను ఈ వీడియోలో ఒక ఎక్స్ప్లిసిట్ మంత్రం, ఆ మంత్రం చదివే విధానం గురించి చెప్దాం అనుకున్నా. అది అసలు ఎంత మంచి అంటే ఎంత పవర్ఫుల్ మంత్రం అనేది నేను చెప్పడమే కాదు, చేస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఏ పనన్నా బ్లాక్ అవుతుంది. సరే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎగ్జామ్స్ కోసం వీటి కోసం అని చేయొచ్చు. బట్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఏదో ఇల్లు బాధలు ఉన్నాయి, లేకపోతే కోర్టులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఎట్లా అంటే ఒక పని చేస్తే ఆ పని మీద సక్సెస్ రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రం చదవచ్చు. ఏంటంటే అది హనుమాన్ కార్య సిద్ధి హనుమాన్ మంత్రం అనమాట. అంటే కార్యసిద్ధి అంటే ఏంటి? కార్యం అంటే పని, సిద్ధించడం అంటే దాన్ని మంచి జరగడం అనమాట, అంటే సక్సెస్ రావడం. ఏ పని అయినా మంచిగా సక్సెస్ రావాలి అంటే ఈ మంత్రం 2 లైన్స్ అనమాట, అంతే. దీన్ని మీరు పఠించండి, రిజల్ట్స్ అనేవి ఇంకా అసలు ఎవ్వరు ఊహించిన విధంగా ఉంటుంది అనమాట. అసలు ఫస్ట్ ఆ మంత్రం ఏంటి అంటే హనుమంతుడు ఫస్ట్ థింగ్ రామాయణంలోనే అతి పవర్ఫుల్ శక్తివంతమైన ఒక చాప్టర్ ఏంటంటే సుందరకాండ. ఆ సుందరకాండలో ప్రతి లైన్ కూడా మంత్రమే, ప్రతి లైను మంత్రమే. తర్వాత ప్రతి వర్డ్ కూడా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. అందులో ఒక వర్డ్ సుందరకాండ అనే వర్డ్ని 100 సార్లు చెప్పించినా కూడా అంత పవర్ ఉంటుంది అనమాట. సో సుందరకాండలో ఈ పర్టికులర్ నాకు ఇలా కావాలి ఒక పర్టికులర్ మంత్రం నేను ఈరోజు చెప్పాను కదా, కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అని చెప్పేసి. అసలు ఆ మంత్రం ఏంటంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం సత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకారో భవ. సో ఈ మంత్రాన్ని మీరు సూర్యుడు ఉదయించే ముందే 11 రోజులు 21 సార్లు చప్పును కానీ 11 సార్లు చప్పును కానీ మీరు ఈ మంత్రాన్ని 11 రోజులు జపించి బ్రహ్మచర్యం పాటించి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే, అంటే ఎవ్రీ ట్యూస్డే చేసి మిగిలిన రోజులు కింద పడుకొని ఉపవాసం వండుకుంటూ, దాని తర్వాత కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి కొన్ని అంటే నాన్ వెజ్ అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోకుండా మీరు ఇదే ప్యాటర్న్లో కనుక 11 రోజులు చేస్తే, ఆ 11 రోజుల్లో పని అవ్వలేదు అంటే అప్పుడు మీరు కింద కమెంట్ చేయండి ఈ మంత్రం అసలు మీరు చెప్పింది చాలా తప్పు అని చెప్పేసి. ఎందుకంటే ఉండదు, ఎందుకంటే ఆ కోరిక ధర్మబద్ధమైన కోరిక అయితే 100% 11 రోజుల్లో నెరవేరుతుంది. ఒకవేళ ధర్మబద్ధమైన కోరిక మీరు మీరు అది ఒక అధర్మమైన కోరిక కోరుకుంటే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకే నేను ఈ పని చేయకూడదు అనేది మీకు అర్థమైపోద్ది. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఎవరితో పెట్టుకుని హనుమాన్తో పెట్టుకోవద్దు. ధర్మబద్ధంగా ఎవరు హాని చేసే కాకుండా మీకు సెల్ఫ్ గ్రోత్, సొసైటీ గ్రోత్ ఉండేలాంటి కోరికలు మీరు పెట్టుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం యాక్చువల్లీ ఒక్కొక్క రోజు 1008 సార్లు 108 సార్లు అసలు జపిస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. అలా చేస్తూ ఉండండి. విత్ ఇన్ 11 days అనేది 100% మీ కోరిక అనేది నెరవేరుతుంది. నేను ఎలా చేశాను ఈ మంత్రం అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ డే అయితే నేను తమలపాకులో జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక 5 ఆకులు రాసేసి పూజ గదిలో పెట్టేసుకుని, అంటే శ్రీరాములు వారు కూడా ఉంటే నాకు యాక్చువల్లీ ఏమనిపిస్తుంది అంటే హనుమాన్కి డైరెక్ట్ పూజ చేసేదానికంటే నేను హనుమాన్ దగ్గరికి వెళ్ళి శ్రీరాములు వారికి పూజ చేస్తే ఈజీగా కనెక్ట్ అవుతానేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇట్స్ బెటర్ నేను శ్రీరాములు వారిని జపం అంటే ఈ కార్యసిద్ధి మంత్రం అయిపోయిన తర్వాత
శ్రీరామ రామ రామితి అది ఉంటుంది కదా, ఆ మంత్రాన్ని నేను మళ్ళీ ఒక 11 times జపం చేసేదాన్ని అనమాట. ఈ విధంగా మార్నింగే చేయండి, అది కూడా తెల్లవారకూడదు అస్సలు, అంటే అర్లీ మార్నింగ్ చేయాలి బ్రహ్మ ముహూర్తంలోనే. సో ఈ విధంగా మీరు 11 days సంకల్పం పెట్టుకొని చేస్తే అసలు మిరాకిల్స్ అనేవి చూస్తారనమాట. సో ఫస్ట్ డే యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు తమలపాకులో శ్రీరామని రాసేసి పెట్టేసుకొని ఆ తర్వాత మీరు ఆ పూజ స్టార్ట్ చేసుకొని ఇలా 11 days చేయక్కర్లేదు. 1 day ఆ తమలపాకుల ప్రాసెస్ అనేది చేసి మిగిలిన డేస్ అన్ని నార్మల్గా చదువుకొని సరిపోద్ది. ప్రసాదాలు అవి ఏవైనా పెట్టచ్చు, ఇంత బెల్లం పెట్టినా పర్వాలేదు, వాటికి ఏం అవసరం లేదు, కానీ ఫోకస్డ్గా మాత్రం చదవండి. ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి పఠించడం స్టార్ట్ చేస్తేనే ఆ రోజు నుంచే జరుగుతాయి. ఎందుకు తెలియదు, అది మరి నాకే అలా జరిగిందో అందరికీ అలా జరుగుతుంది తెలియదు, కానీ ఆ పీస్, మెంటల్ పీస్ వచ్చేస్తుంది, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని తెలిసిపోద్ది, తర్వాత నాకు ఒకటి కావాలి, అది మంచిగా చెడు అర్థమైపోద్ది, అది మంచిదైతే దాన్ని ఎలా సాధించుకోవాలో అర్థమవుతుంది. అసలు ఇంకేం కావాలి, ఇదే కదా ఒక ఫ్లో, ఒక స్ట్రక్చర్డ్ ఫ్లో ఒకటి అచీవ్ చేయడానికి. అది మనం అచీవ్ చేయగలుగుతామో లేదా తెలిసిపోదు. తర్వాత నేను ఒక ఫిఫ్త్ ర్యాంక్ వచ్చే పర్సన్ అయితే మీరు స్టార్ట్ చేయగానే మీకే క్లారిటీ వస్తుంది, లేదు నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్కోప్ ఉంది, వస్తుంది, నాకు బలం కూడా పెరుగుతుంది అనమాట, ఫిజికల్ మెంటల్ స్ట్రెంత్ అనేది కూడా వస్తుంది అనమాట. సో మీకు కావాల్సి వస్తే ఇంకా ఈ మంత్రం ఒకటే కాకుండా ఈ మంత్రం 5 minutes కూడా పట్టదు, 10 సార్లు చేసినా కూడా. సో ఈ మంత్రంతో పాటు హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, ఏదన్నా సుందరకాండలో ఏదన్నా సర్గ చదువుకోవచ్చు. 63 సర్గ అయితే చదివితే బెస్ట్ ఈ మంత్రం చదివేటప్పుడు, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు 11 days చేయొచ్చు, 9 days చేయొచ్చు, 40 days చేస్తే ఇంకా బెస్ట్, 41 days, 48 days, ఎన్ని డేస్ పెరిగితే మీకు నిజంగా చెప్తున్నాను, ఇంత సింపుల్ మంత్రము ఇంత పవర్ఫుల్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు అనమాట అసలు 100%. ఎందుకంటే నేను ఇన్ని పూజలు ఇన్ని చేశాను, నాకు సింప్లెస్ట్ పవర్ఫుల్ అమ్మో ఏంటో చదువుతుంటే నా హ్యాపీనెస్ ఈ మంత్రంలో వచ్చిందనమాట. నేను అందుకే ఇంత ఎక్స్ప్లిసిట్గా షేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు తప్పకుండా చేస్తారని. ఇది చేసిన తర్వాత నాకు కొంతమంది మిరాకిల్ షేర్ చేస్తే నేను తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.